ఈరోజు ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ని మీకు చూపించబోతున్నాను. బాగుంది కదా? ఎక్కువ నా గురించి నేనే డబ్బా కొట్టుకుంటున్నా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు మన గురించి మనమే చెప్పుకోవాలండి, ఇంకెవరు చెప్తారు? సూపర్ 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 సూపర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. ఈరోజు ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ని మీకు చూపించబోతున్నాను. దీన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి తెలుగు ఇలా మాట్లాడుతుంది కీర్తి అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందే, నేను వచ్చి బెంగళూరు, మదర్ టంగ్ వచ్చి కన్నడని, తెలుగు నేర్చుకున్నాను. అయినా అక్కడక్కడ కొంచెం మిస్టేక్ చేస్తాం తెలుగు. ఎవరు ఏదో తప్పుగా అనుకోకండి, ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించేసేయండి. సో మీకోసం నేను తెలుగులోనే మాట్లాడాలని మొత్తం తెలుగులోనే మాట్లాడతాను, అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ యూస్ చేసుకుంటాను. సో ఓకే, వచ్చేయండి నా జ్యువెలరీ కలెక్షన్స్ అని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు రెడీనా మీరు? నేను ఫస్ట్ వచ్చి మీకు నేను వేసుకునే సెట్ గురించి చెప్తా, జ్యువెలరీస్. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇయర్ రింగ్ సెట్ అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా, అందుకే ఫస్ట్ సెట్ నుంచి మొదలు పెడదాం. రండి చూపిస్తాను. నాకు చాలా ఇష్టం అండి వడ్డానం, మగ్గం వర్క్తో చేశారు. ఇది బాగుందా? నాకైతే భలే నచ్చింది మగ్గం వర్క్లో. ఇది వచ్చి లక్ష్మీ వర్క్ ఉంది, కింద పర్ల్స్ ఉంది. అండ్ నాకు గోల్డ్ కలర్లోనే కావాలని తీసుకున్నాను. ఎందుకు అంటే గోల్డ్ కలర్ అనేది అన్ని కలర్స్ మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు పర్టికులర్ కలర్ తీసుకుంటే ఆ కలర్లోనే డ్రెస్ వేసుకోవాలి. అందుకే నేను తెలివితేటలతో గోల్డ్ తీసేసుకున్నాను, ఎందుకంటే అన్నీ ఒకే డిజైన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక పెద్ద ఆరం బ్రైడల్ సెట్ అని నేను పేరు పెట్టాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పేరు ఎప్పుడు నేను గుర్తు పెట్టుకోనండి. నేనే ఓన్గా ఇక్కడ ఉన్న అన్నిటికీ ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నాను. ఎందుకంటే మన ఓన్గా పెట్టుకోవాలండి, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి? మన ఓన్గా ఒక్కొక్క పేరు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా, క్యూట్గా ఇది అది అని. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏదో మర్చిపోతాము, అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారు, అది కాదు కదా, ఇది కాదు కదా అంటారు. అందుకే మనమే ఓన్ పేరు పెట్టుకుంటే స్టైల్గా ఉంటుంది కదా. ఇది వచ్చి పెద్ద హారం, దానికి ఇది చిన్న హారం. దీనికి గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, దీనికి కూడా రెడ్ ఉంది. అండ్ ఇయర్ రింగ్ కూడా ఇలా మంచిగా బాగా వచ్చింది. ఇప్పుడు మనము పెళ్ళికి బాగా గ్రాండ్గా రెడీ అవ్వాలి అని శారీ కట్టుకుంటాను అనుకోండి, అప్పుడు వచ్చి నేను ఈ పెద్ద హారం ఒకటి వేసుకొని, ఇయర్ రింగ్ వేసుకొని, ఇలా ఒక సింపుల్ బ్లాక్ మంగళసూత్రం వేసుకొని, ఇలా సింపుల్ ఒక బ్యాంగిల్ వేసుకొని వెళ్ళిపోతానండి. హెవీగా రెడీ అవ్వను. నెక్స్ట్ వస్తే ఇది వచ్చి లక్ష్మీ కళా సెట్. ఎందుకు అంటే చూడండి, దీని కింద చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఎంత బాగున్నారు అమ్మవారు, ఇలా వైట్ స్టోను, చిన్న చిన్న కాసులు, లక్ష్మీ కళా కాసులు దీని పేరు. ఇది కూడా అంతే అండి, సింపుల్గా ఇలా మనం హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. బాగుంది కదా? నాకు అందుకే అలా నచ్చుతుందండి. కొన్ని నేను అలాగే సెలెక్ట్ చేసుకుంటాను. శారీకి ఇది బాగుంటుంది, హాఫ్ శారీకి ఇది బాగుంటుందని. ట్రెడిషనల్ చెప్పాను కాబట్టి ఇది కూడా చెప్తాను. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదైతే మా అక్కకి నచ్చుతుంది, ఎందుకంటే మా అక్కకి ఇలా పెద్దది జ్యువెలరీ అంటే ఇష్టం కదా. ఇది వచ్చి వెస్ట్రన్ కాస్ట్యూమ్ మీద వేసుకోవచ్చు, ఇండో వెస్ట్రన్ కాస్ట్యూమ్ మీద కూడా వేసుకోవచ్చు. అమ్మవారు లక్ష్మీ సెట్ అండి, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ వర్క్ నచ్చింది. అన్ని అమ్మవారి లక్ష్మీలే, అష్టలక్ష్మిలు అంటారు కదా, అలా ఇలా పెద్ద అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అంతా అష్టలక్ష్మిలాగా అమ్మవార్లు అందరూ ఉన్నారు. నాకు ఎక్కువ అమ్మవారు లక్ష్మి వాళ్ళ సెట్ అంటేనే ఇష్టము. జుంకా ఇయర్ రింగ్ కూడా బాగా ఇచ్చారు పెద్దగా, చూడండి. ఇదే హెవీగా ఉంది కదా, అందుకే దీని కింద నేను మళ్ళీ పెద్ద హారంలా ఏం వేసుకోను. చూడండి, హాహా, ఇది ఇలా పెద్ద హారంలా వేసుకోవచ్చు. ప్లస్ ఇదిగోండి, వడ్డానంలో కూడా వేసుకోవచ్చు. సింగిల్ పళ్ళు శారీ వేసుకుంటాం కదా, దానికి ఇది మనం నెక్కి సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటాము.
ఎక్కువ నా కలెక్షన్స్లో మీరు పికాక్ డిజైన్ లక్ష్మీ అమ్మవారిని చూస్తారు. ఇది కూడా అంతే అండి, చాలా బాగుంది చూడండి, వైట్ స్టోన్ విత్ పికాక్. ఇది కూడా అంతే చూడండి ఎంత క్యూట్ బాగుందో. ఇది కూడా ఎలా అంటే మనం కావాలి అంటే ఈ పెండెంట్ని ఇలా తీసేయచ్చు, వద్దు అనుకుంటే. అంటే మనం వేరే ఏదైనా చైన్ ఉంటుంది అనుకోండి, చైన్తో పాటు ఇలా వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే దీంతో పాటు వేసుకొని చూపిస్తా. అది కూడా చోకర్ లాగా మనం యూస్ చేయొచ్చు. అంటే మనం ఇష్టం, వేసుకుంటున్నాను బోర్ కొడుతుంది అలా అనుకోకుండా 2 in 1 లాగా ఇది కూడా వాడొచ్చు. ఇది కూడా ఈజీగా ఇలా నెక్కి వెళ్ళిపోతుంది చోకర్ చూడండి. ఇదిగో అండి, నాకు ఇది కూడా చాలా ఇష్టం. ఇది కేరళ స్టైల్. నాకు కేరళ శారీ వేసుకున్నప్పుడు ఇలా నాకు మొత్తం వాళ్ళు ఈ పైనుంచి ఇలా ఒకటి, కింద ఒక మ్యాంగో డిజైన్ లాగా ప్లెయిన్ గోల్డ్ ఎక్కువ వాడతారండి. నాకు ఇలా ప్లెయిన్ గోల్డ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళలాగా చాలా బాగుంటుంది కూడా. మనం కేరళ శారీస్ వస్తాయి కదా, ప్లెయిన్ శారీస్, దాని మీద ఇలా వేసుకోవచ్చు. అలాగేం కాదు, వాళ్ళ రిచ్ శారీస్ మీద కూడా ఇలా ప్లెయిన్ గోల్డే ఎక్కువ వాడతారు. సో నాకు కూడా ఇలా ప్లెయిన్గా గోల్డ్ వేసుకోవాలంటే చాలా ఇష్టము. దీన్ని కూడా నేను ఏం పెట్టానంటే ఎలిఫెంట్ జ్యువెలరీ. నాకు చోకర్స్ అంటే చాలా ఇష్టం అండి, చిన్న చిన్నగా క్యూట్గా ఉంటుంది. ఎలా అంటే నాకు ఆ చోకర్స్ అంటేనే ఏదో ఒక ఆనందం వచ్చేస్తుంది నా ఫేస్లో. ఎందుకు అంటే ఇదిగోండి, ఇది పర్ల్ చోకర్, రూబీ ఉంది, ఎంత బాగుంది. సింపుల్గా ఉన్నా కూడా మనకి చాలా రిచ్గా ఉంటుందండి. ఇదిగోండి, బాగున్నానా? సో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. నాకు అందుకే ఇలాంటి చోకర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఓన్లీ నెక్కే కాదండి, దీన్ని ఇంకొకటి ఐడియా చెప్పానా? ఇదిగో అండి, ఏదైనా మన ప్లెయిన్ శారీ ఉన్నప్పుడు ఇలా హ్యాండ్ కూడా వేసుకోవచ్చు. నేను చెప్పానుగా మీకు చాలా ఐడియాస్ ఇస్తాను అనేసి. ఇది కూడా అంతే, ఇలా టైట్గా చోకర్ నెక్ పెట్టుకోవచ్చు. ప్లస్ హ్యాండ్ కూడా బాగుంటుంది. బాగుంది కదా స్టైల్గా. ఇలాగే ఐడియాస్ యూజ్ చేయాలండి. హ్యాండ్ కొనాలి, నెక్ కొనాలి, అన్నీ కొనాలంటే ఎక్కడి నుంచి తెస్తాము? అందుకే నాలాగా నెక్కి హ్యాండ్కి మ్యాచింగ్ అలాగా తీసుకోవాలి. సో ఇది కూడా చోకరే. ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఇదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉంది, క్యూట్ ఇయర్ రింగ్, వైట్ స్టోన్ స్టార్ డిజైన్లో ఉంది. స్టార్ అంటే ఫ్లవర్ డిజైనే, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. డైమండ్ లాగా ఉంటుంది అన్ని, కానీ డైమండ్ కాదండి. నేను దానికి అలా పెట్టుకున్నాను పేరు డైమండ్ అని. ఇది కూడా అంతే చోకరే. సో హ్యాండ్ కూడా యూస్ చేయొచ్చు, మనం నెక్ కూడా యూస్ చేయొచ్చు. ఇది ఒకటి, ఇంకొకటి గ్రీన్ కలర్లో ఉంది. ఇది కూడా సింపుల్గా ఉన్న, వేసుకున్నప్పుడు క్యూట్గా ఉంటుంది. ఈ డ్రెస్ బాగుండదు నేను పెట్టుకుంటే, ఆ తర్వాత కమెంట్స్లో చెప్తారు అయ్యో కీర్తి గారు బాగాలేదు అనేసి. అందుకే నేను పెట్టుకోలేదు, చేతితోనే చూపిస్తున్నాను. చాలా డిజైన్ బాగుందండి. నేను అలాగే చేస్తా. ఏదైనా ఫంక్షన్స్, పార్టీ ఉంటుంది కదా, ఫంక్షన్ అని చెప్పకూడదు, పార్టీ వేర్. సో పార్టీస్ ఉన్నప్పుడు నేను ఇలాంటివి వేసుకుంటాను. వైట్ స్టోన్, ఇదిగోండి గ్రీన్, పింక్, పర్ల్. ఇది కూడా చోకరే. సో పార్టీ వేర్కి ఇవన్నీ నేను యూస్ చేస్తా. స్టైల్గా బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు, అంటే ఎక్కువ శారీస్ బాగుంటుంది ప్లెయిన్ శారీస్కి. ఓకే, మీకు అంత గోల్డ్ కలర్లో చూపించాను, వైట్ స్టోన్ చూపించాను. ఇంకొక జ్యువెలరీ చూపిస్తానండి, నాకు చాలా బాగా నచ్చింది. దాని స్పెషాలిటీ కూడా చెప్తాను, రండి. ఇదిగో అండి, బాగుంది కదా చూడడానికి, ఎంత బాగుంది చూడండి. పికాక్ డిజైన్ ఉంది. ఇదిగో అండి. వెయిట్ ఉందనుకుంటున్నారా? అస్సలు వెయిట్ లేదు, ఊరికే యాక్ట్ చేస్తాను. యాక్టర్ కదా అండి, అందుకే అలా వెయిట్ ఉన్నట్టు ఇలా ఎత్తేస్తాను చేసి. అస్సలు వెయిట్లెస్ ఇది. దీని గురించి చెప్పాలంటే ఇది లక్కతో చేస్తారు. లక్క అంటే ఎవరికి తెలియదు అనుకుంటాను. లక్క అంటే మనం మాంగళ్యం ఉంటుంది కదా అండి, మంగళసూత్ర మాంగళ్యం, దాని వెనకాల దాన్ని ఫినిషింగ్ కోసం యూస్ చేస్తారు లక్కని. దాంతో ఇది తయారు చేస్తారు. అయ్యాక దీని పేరు ఏం పెట్టారంటే టెరకోట. సో టెరకోట జ్యువెలరీ అని చెప్తారు. అయిపోయాక నీట్గా పెయింటింగ్ అన్ని చేసి దీనికి అందంగా ఫినిషింగ్ ఇస్తారు. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. దీని డిజైన్ వచ్చి సింపుల్ పికాకే. ఇది కూడా, ఇది చూడండి ఎంత బాగుందో. ఆకు, పికాకు, లక్ష్మీ అమ్మవారు.
తర్వాత గ్రీన్ కలర్ కింద బిల్లలు వచ్చిందండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. 3 సెట్ చూడడానికి ఇలా ఉంది కానీ నెక్కు వేసుకుంటే చాలా రిచ్గా ఉంటుందండి. బ్యాంగిల్స్ బాగుందా? నేను ఇంతే వాడేది బ్యాంగిల్స్, సింపుల్గా ఒకటి లేదనుకోండి ఇలా వాడతాను. ఇది కూడా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, దాంతోపాటు ఫ్లవర్ ఉంది. బాగుందా? సింపుల్గా కొంటాను, సింపుల్గా రెడీ అవుతాను. క్యూట్గా అనుకోండి. ఎక్కువ నా గురించి నేనే డబ్బా కొట్టుకుంటున్నా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు మన గురించి మనమే చెప్పుకోవాలండి, ఇంకెవరు చెప్తారు? మా ఆయన అడిగితే ఎప్పుడు బాగున్నావు అంటారు, కానీ నిజం చెప్తారండి మా ఆయన. అన్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. టంచడా, బాగుంది కదా ఇయర్ రింగ్, చూడండి. సో ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇది మా ఆయన నాకు మలేషియా నుంచి తీసుకొచ్చారు గిఫ్ట్గా. చూడండి, రెడ్ కలర్ ఆకు డిజైన్, వైట్ స్టోన్, ఇది పింక్ స్టోన్. ఇప్పుడు బ్లాక్ కలర్, ఎల్లో కలర్ అలా ఉన్నప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 3 లైన్స్ ఉన్నాయి, దాని కింద మళ్ళీ పికాక్, అగైన్ 3 లైన్స్. లక్ష్మీ అమ్మవారు ఎందుకు ఎక్కువ లక్ష్మీ అమ్మవారు ఉంటున్నారంటే, కామన్గా అందరికీ లక్ష్మీ అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా అండి. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు మాతో ఉండాలనుకుంటాం కదా, అందుకే నేను ఎప్పుడు నా జ్యువెలరీలో లక్ష్మీ అమ్మవారు ఉండాలని నేను ఎక్కువ అలాంటి కలెక్షన్స్ ఎక్కువ తీసుకుంటాను, అందంగా ఉంటుంది అని. ఇది చూడండి ఎంత బాగుందో, వైట్ గ్రీన్. దీనికి వచ్చి నేను ఒక పేరు పెట్టుకున్నాను, మాయా జ్యువెలరీ. ఎందుకంటే అది పెట్టుకున్నప్పుడు కూడా అందరూ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు అన్నారు. అందుకే దానికి నేను ఏదో పేరు ఉంది మర్చిపోయి మాయా జ్యువెలరీ అని పెట్టానండి. మాయా అంటే మీ అందరికీ తెలుస్తుంది, ఆ సీరియల్లో నా పేరు ఉండేది, అందుకే దీనికి మాయా అని పెట్టాను. చంచడాన్, బాగుంది కదా అండి. ఇది వచ్చి మా అత్తయ్య గారు ఐడియా అండి, ఇలా పెడితే నీట్గా బాగుంటుంది అనేసి మా అత్తయ్య గారు ఇలా డిజైన్ చేశారు. ఎందుకు అంటే స్టైల్గా, ఇప్పుడు అన్ని టేబుల్ మీదే పెట్టి చూపిస్తే బోర్ కొడుతుంది కదా, ఇలా వెరైటీగా నాలాగా దీన్ని కూడా మా అత్తయ్య గారు రెడీ చేశారు. బాగుంది కదా. ఇదన్నీ వచ్చి నా ఫింగర్ రింగ్ కలెక్షన్స్. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏదైనా ఏమంటారు బ్యాంగిల్స్ ఏమీ వేసుకోను, ఒక వాచ్ వేసుకున్నాను, అప్పుడు హ్యాండ్లో ఫింగర్ రింగ్ ఎంత అందంగా ఉంటుంది కదా. సింపుల్గా ఇలా వేసుకుంటాను, అందుకే నా దగ్గర ఫింగర్ రింగ్స్ కూడా ఇలా పెద్దగా ఉంటాయండి. నాకు ఫింగర్ రింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మీకు ఏమనిపిస్తుంది ఇయర్ రింగ్ చూస్తే కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ ఇది కూడా పికాక్ ఉందండి, ఇక్కడ పికాక్ ఉంది అండ్ ఇక్కడ పికాక్ ఉంది, ఫ్లవర్, పెద్ద ఫ్లవరు. కానీ ఇది ఒక్కసారి నేను ఇలా పెట్టుకున్నాను షూట్లో, ఇలా నించున్నాను, మా బావగారు వచ్చారు, కీర్తి అన్నారు. బావా అన్న, ఏంటది అన్నారు, ఫింగర్ రింగ్ బావా అన్న, ఇది ఒకసారి ఇవ్వమన్నారు. ఇస్తే మా బావ ఇది చూసి ఏమన్నారు తెలుసా, కుంకుమ భరణి అనుకున్నాను నేను, నువ్వు కుంకుమ ఇస్తున్నావేమో అనుకున్నారు, కానీ ఇది కుంకుమ భరణి కాదు బావ, ఇది ఫింగర్ రింగ్ అంటే. ఎంత నవ్వారు తెలుసా అందరూ సెట్లో. అందుకే దీని పేరు మా బావగారు చెప్పినట్టే కుంకుమ భరణి అని పెట్టాను. బాగుందా? నెక్స్ట్ వెళ్దామా. ఇది అయిపోయింది, ఫింగర్ చెప్పేస్తాను. నా దగ్గర మంగళసూత్ర కలెక్షన్స్, అంటే మీకు చెప్పాను కదా నేను లాంగ్ చైన్ పెట్టుకున్నప్పుడు మంగళసూత్ర ఇలా చిన్నగా పెట్టుకొని వెళ్ళిపోతానని, నల్ల పూసలు అని. సో రండి, నల్ల పూసలు కూడా చూపిస్తాను. ఇవన్నీ నల్ల పూసలు అండి, మిక్స్ చేసేసాను. గ్రీన్ స్టోన్లో ఉంటుంది, పింక్ వైట్ స్టోన్లో ఉంటుంది. ఇదిగోండి, దీని మ్యాచ్ ఇయర్ రింగ్ చిన్నగా బాగుంటుంది. అంటే మనం నల్ల పూసలతో పాటు కూడా పెట్టుకోవచ్చు, సపరేట్ కూడా మనం చూడిదార్ వేసుకున్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు. అది నల్ల పూసలు గ్రాండ్ కూడా ఉంటుంది ఇలా. ఇది కూడా పికాక్ డిజైన్ కానీ నల్ల పూసలు. ఇది ఒకటి పెట్టుకుంటే చాలండి శారీ మీద, ఇంకా వేరే ఏ జ్యువెలరీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర లాంగ్ ఉంది, చిన్నది షార్ట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నల్ల పూసల సెట్ మొత్తం. ఎక్కువ నేను షూటింగ్లోనే యూస్ చేశాను, ఎందుకంటే మనం ఓన్ అనుకుంటే కొన్నిసారి వాడతాను, చీటింగ్ చేస్తాను. సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్. మీతో చెప్పేసాను మర్చిపోయి. నెక్స్ట్ వస్తే ఇదిగోండి,
బాగుందా ఇయర్ రింగ్? ఇది ఇయర్ రింగే అండి, బుట్టలా ఉంది. దీని గురించి కూడా మా బావ కామెంట్ చేశారు. మా బావగారు ఒకసారి ఇలాగే ఇది కూడా వేసుకుంటే, అదేంటి బుట్ట వేసుకున్నావా చెవికి, నీకు వెయిట్ లేదా అన్నారు. అసలు ఇది వెయిటే లేదు, వెయిట్లెస్. నాకు ఇది కూడా చాలా ఇష్టము. పట్టు అన్నసరికి గోల్డ్ వేసుకోవాలని ఏం లేదండి, ఇలా జ్యువెలరీస్ అన్నీ మనం యూస్ చేయొచ్చు. సో కమెంట్ కూడా చేయండి. మీకు గుర్తుకు రాకపోతే మళ్ళీ నా ఇన్స్టా పేజీకి వెళ్ళి నా ఫొటోస్ చూడండి. ఇంకొకటి చెప్తానండి దాంతోపాటు, ఇది చూడండి ఎంత బాగుంది. పర్ల్, లక్ష్మీ అమ్మవారే, కానీ దీని కింద ఇంకొక డాలర్ వస్తుందని, వినాయకుడు వస్తారు అంటారు కదా, వినాయకుడు స్వామి ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉంటారు అనేసి. సో అలాగే ఇక్కడ కింద వినాయకుడు వచ్చారు. డాన్సింగ్ వినాయకుడు అంటే నాట్యం గణేష అంటారు కదా, అవతారం ఉంటుంది, సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్ అని. సో నాలాగా నా వినాయక స్వామి కూడా డాన్స్ చేస్తున్నారు. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, అలాగే నా స్వామి కూడా డాన్స్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా జాయినింగ్ ఉండేది, క్యూట్గా ఉంటుంది. ఇది కూడా పట్టు శారీ మీద ఇది ఒక్కటే సింగిల్ వేసుకోవచ్చు. హెవీగా గ్రాండ్గా చాలా బాగుంటుంది. నేను వేసుకున్నప్పుడు బాగుంది. ఈ పిక్ కూడా నా ఇన్స్టాలో ఉందండి, మీరు చూడొచ్చు. దీంట్లో అప్పుడు ఉంది జాయినింగ్, మీరు చూస్తే తెలుస్తుంది. అందుకే నేను ఇది మిస్ చేసుకోకుండా ఇక్కడ పెట్టుకున్నాను, మీకు చూపించాలి అనేసి. అలా వదిలేకుండా ఎందుకు ఇది ఒకటే సింగిల్గా చెప్పాలని. టాంటడాన్, ఇదే అండి నా ఇయర్ రింగ్స్. చూడండి ఒకసారి, రండి అంతా చూసేసుకోండి మొత్తం. అన్నీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. బాగుందా ఇయర్ రింగ్స్? అందుకే అండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇయర్ రింగ్స్ అలా పెద్దది పెట్టుకున్నప్పుడు ఎందుకు నెక్కి ఎక్కువ పెట్టుకోను అంటే ఇంకొక రీజన్ ఉంది. నేను ఎక్కువ స్వెట్ అవుతాను. ఆ స్వెట్టింగ్ వచ్చినప్పుడు నెక్కు ఉంటుంది అనుకోండి, ఇరిటేషన్ అవుతుంటుంది. ఇరిటేషన్ వస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తాము, పక్కన వాళ్ళ మీద అరుస్తాము. అరిచినప్పుడు ఏమవుతుంది, తప్పుగా అనుకుంటారు. ఎప్పుడు కోపం పడితే ఏజ్ అయిపోతుందంట. అందుకే కోపం పడకూడదు, నవ్వుతూ ఉండాలి. అందుకే నేను అది అనుకున్నప్పటి నుంచి కోపం వచ్చినా నవ్వాలనుకుంటున్నాను. అందుకే అలా ఇరిటేషన్ ఎందుకు కావాలని ఎక్కువ ఇయర్ రింగ్స్ యూస్ చేస్తాను. ఇయర్ రింగ్స్ గురించి చెప్తాను రండి. వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎంత ముద్దుగా ఉందో, బాగుంది కదా. దీనికి నేను గ్రేప్స్ అంట, గ్రేప్స్లా ఉంది కదా అండి, వైట్ గ్రేప్స్ ఇయర్ రింగ్. ఇది ఇదిగో అండి, జోధా అక్బర్ ఇయర్ రింగ్. నేను పెట్టానండి, వాళ్ళు కాదు. మళ్ళీ మీరు వాళ్ళేదో చెప్పారనుకుంటున్నారు, నేను పెట్టిన పేరు. ఇది చెప్పండి మీరు అందరూ, నేను ఎప్పుడు ఇది యూస్ చేశానని. ఇది వచ్చి నేను హిట్లర్ గారి పెళ్ళాంలో ఫస్ట్ ఎపిసోడ్లో యూస్ చేశానండి. చాలా బాగా కనిపించింది. అప్పుడు కూడా అంతే అండి, 1 minute శారీ కట్టుకున్నాను, ఇయర్ రింగ్ వేసుకున్నాను, అంతే. నెక్ కూడా నేను ఏం వేసుకోలేదు. మీరే కమెంట్స్ చేస్తారు బాగున్నారు అని. మళ్ళీ మీరు చూడాలంటే నా ఇన్స్టా పేజీకి వెళ్ళి చూడండి. రండి రండి రండి, ఇంకొకటి చూపిస్తా. ఇవన్నీ హెవీగా ఉంటాయండి. ఇయర్ రింగు అండ్ ఇయర్ రింగు, ఇవన్నీ కొంచెం చూడడానికి ఇలా ఉంది కానీ కొంచెం హెవీగా ఉంటుంది. వేసుకున్నప్పుడు అందంగా ఉంటాము, కొంచెం భారం ఉంటుంది, భరించాలి. ఏం కాదు, ఇప్పుడు అన్నీ వచ్చింది కదండి, వెనకాల ఇలా పెట్టుకొని వేసుకుంటే చెవి సాగదు అంటారు కదా, అలాగా ఐడియా చెప్తాను. దానికి కూడా ఐడియాస్ ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను రండి. ఇయర్ రింగ్ ఇది వచ్చి కుందన్ వర్క్, అంటే కుందన్ కాదు, నేను పెట్టుకున్నాను కుందన్ వర్క్ ఇయర్ రింగ్ అని. నేను చెప్పాను కదా ప్రతి ఇయర్ రింగ్ ఒక్కొక్కసారి ఉందని. మా అక్కకి ఇష్టమైన ఇయర్ రింగ్ చూపిస్తాను రండి. ఎలిఫెంట్, ఇది మా అక్కకి చాలా ఇష్టం, మంజు అక్కకి. చూడండి, అక్కకి నచ్చింది కానీ నేను తీసేసుకున్నాను. ఎందుకంటే నా సెలెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను అక్కని అడుగుతూ ఉంటాను. నాకు మా అక్క ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చారు, మంజు అక్క, గ్రీన్ కలరు. నేను చెప్పాను కదా ఇయర్ రింగ్స్ అని. సో అక్క తీసుకున్నారు కానీ నాకు నచ్చింది అక్క అన్నాను, వెంటనే మా అక్క నాకు ఇచ్చేసారు. ఇది నేను మలయాళం సీరియల్లో ఎక్కువ వాడాను ఇలాంటి ఇయర్ రింగ్స్. కొన్ని ఇయర్ రింగ్స్ వచ్చి నేను తమిళ్ సీరియల్లో వాడాను, సో తెలుగులో కూడా వాడాను. ఇవన్నీ అలా అలా వాడాను. చూడండి, దీని పేరు మూన్ ఇయర్ రింగ్. నాకు ఇది వచ్చి యాక్చువల్లీ పెద్దవాళ్ళు యూస్ చేస్తారు బ్రైడల్
మ్యారేజ్ ఫంక్షన్లో యూస్ చేస్తారు. నేను ఇది వచ్చి ఒక మలయాళం సీరియల్ కోసమే తీసుకున్నాను. వెనకాల ఇప్పుడు అనుష్క బాహుబలి మూవీలో వేసుకున్నారు కదా వెనకాల రాణిలాగా, నాకు అలాగే ఫ్రీ హెయిర్ వదిలేసి ఒక చిన్న, మలయాళంలో ఎక్కువ ఇలాంటిది యూస్ చేస్తారు. నేను అందుకే అలా వెనక పెట్టుకుంటే అందంగా ఉంటుంది, రిచ్ రాణిలా ఉంటాను అనేసి ఇది ఇష్టపడి నేను తీసుకున్నాను. నేను ఇది బెంగళూరులో తీసుకున్నాను ఒక సీరియల్ కోసమే, తమిళ్ సీరియల్ కోసం నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ పెద్ద ఇయర్ రింగ్ తీసుకున్నాను, బాగుంటుంది అనేసి. దీనిది కూడా పిక్ నేను ఇన్స్టాలో పెట్టాను, చూడండి మీకు గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్ వచ్చి నాకు అక్క గిఫ్ట్ చేశారు, పింక్ కలరు. ఇలా నేను చెప్పానుగా ఇలా డిజైన్ ఉంటే అక్కకి ఇష్టం ఉంటుందని, ఇంతకుముందు ఎలిఫెంట్ ఇయర్ రింగ్లో చూపించాను కదా. సో అక్కకి అలాంటి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం. కొన్ని నాకు నచ్చితే నేను అక్క దగ్గర తీసేసుకుంటాను. నేను అప్పుడే చెప్పాను మా అక్క నేను చాలా క్లోజ్ అని. నేను ఏది అడిగినా మా అక్కనే కాదు, నాకు ఇంకా సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేదని ఇచ్చేస్తారు. సో నాకు అలా ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి ఇయర్ రింగ్, నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చి ఇది వచ్చి రోజ్ పింక్, వైట్ స్టోన్ ఉంది చూడండి, కానీ కలర్ వచ్చి రోజ్ పింక్. ఇది వచ్చి పార్టీ టైమ్స్లో మనకి లైట్స్ ఉంటాయి కదా, జిగ్ 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 అని, ఎల్లో లైట్స్, వైట్ లైట్స్. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తే ఓన్లీ వైట్ లైట్స్, కానీ పార్టీలకు వెళ్తే మొత్తం షైన్గా. అప్పుడు అలాంటి టైంలో ఇలాంటి రోజ్ పింక్ వేసుకుంటే మనం కూడా ఇక్కడ బ్లష్ పింక్గా ఉంటాము, బాగుంటాము. ఇదే అండి ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్స్. మీ అందరికీ నచ్చింది కదా? అరే అడగడం ఏంటి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఎందుకు అంటే అన్ని స్పెషల్గా లేకపోయినా స్పెషల్గా ఉంది, దాంతోపాటు టిప్స్ కూడా చెప్పాను. మీకు టిప్స్ బాగా నచ్చింది అనుకుంటాను. సో మరి మీరు ఏం చేయాలండి? సో నేను ఇప్పటిదాకా జ్యువెలరీస్ వేసుకున్నాను కదా, మీకు నేను ఏ జ్యువెలరీ వేసుకుంటే నచ్చుతుంది, మీకు దీంట్లో ఏం నచ్చింది, ఏ టిప్స్ నచ్చింది, అవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి, నేను కమెంట్స్ చూస్తాను. ఇక్కడికే అయిపోతుంది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ముందుంది. ముస్లమ్మ పండుగ అంటారు కదా, అలా చాలా ఉన్నాయండి. సో ఇంకా మీరు ఏం చేయాలి? అలా చూస్తున్నారేంటండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కీర్తి జైదానుస్ ఛానల్. ఓకే, మళ్ళీ కలుస్తామండి. అప్పటిదాకా బాయ్, లవ్ యూ ఆల్.